నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం. చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. చక్షుషాగ్రాహ్యం అంటే అర్జునుడికి సకల రూపంలో విభూతి యోగంలో చెప్పేశాడు ఆయన. అంతా నువ్వే అంటుంటే నిజమేనేమో నాకు అనిపిస్తుంది. ఆహా, సూర్యుల్లో వెలుగు నువ్వంటే ఇంకా రేపు పొద్దున్న సూర్యుని చూస్తే మనం ఏం చేయాలండి? సూర్యుల్లో వెలుగుని నేను కృష్ణుడు చెప్పాక ఇంకా డౌటా మనకి? రేపు సూర్యుడు కనబడగానే ఆ వెలుగు విష్ణువైన డ్యాన్స్ చేయాలి. మనం చేస్తున్నామా? భగవంతుడు కనబడ్డా గుర్తించలేం. సూర్యుడు కనబడుతున్నాడు, అది నువ్వు తయారు చేసిన వస్తువు కాదు, ప్రకృతిలో ఉంది, కనబడుతుంది. అది నేను రా బాబు అని స్వామి చెప్పాడు. ఎన్ని చోట్ల చెప్పాడు ఆయన? యదాదిత్యగతం తేజ చెప్పాడు అక్కడ. అప్పుడు అనుభూతి ఎలా కలగాలి? మనకి కలగట్లేదు. చూసారా ఇక్కడ? కానీ మొదటిది చెప్పినా అందుకోవడం కష్టం, కనబడే ప్రతిదీ. అందులో ఇది సూర్యుని చూస్తే ఆనందపడిపోవాలి, నేలను చూస్తే మురిసిపోవాలని చెప్తున్నాడు. వెంటనే నేనున్నాను. దాహం వేస్తుంటే నీళ్ళు ఇస్తే గ్లాసులు విష్ణువు కనబడాలి ఆయన అన్నాడు కదా. రసోహం అప్సకౌంతేయ అన్నప్పుడు కనబడట్లేదు కదా, దాన్ని ప్రారంభం అంట. ఏం చేస్తాం? సరే అలా ఉన్నాను, మీకు కనబడుతున్న దానిగా ఉన్నాను, కానీ అంతా నేను మీకు తెలియట్లేదు కదా. అది తెలియాలంటే మరో కన్ను ఇస్తాడు ఆయన. ఇచ్చాడే లేదా అర్జునుడికి? దివ్యం దదామి తే చక్షుహు, నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు దివ్య చక్షు వచ్చింది ఆయనకి. ఆ దివ్య చక్షువుకి ఏం కనబడింది చెప్పండి? భగవద్గీతలో విశ్వరూపం కనబడింది. అది చక్షుషాగ్రాహ్యం అవునా కాదా? అది చక్షుషాగ్రాహ్యమే, కానీ దివ్య చక్షుషాగ్రాహ్యం. ఈ కంటికి కనబడే ప్రపంచ పరమాత్మ సకల రూపమే, కానీ మనకు తెలియడం లేదు కనుక భగవంతుడు దివ్య చక్షువునిస్తే విశ్వరూపం దర్శనమిస్తుంది. ఆ దివ్య చక్షువు పూర్వపుణ్య విశేషం చేత యశోదకిచ్చాడు కాసేపు. అదేవిధంగా నిండు సభలో, కౌరవ సభలో ఆ దివ్య చక్షువు ఎవరికి ఇచ్చాడో వాళ్ళు చూడగలిగారు. ఆ చక్షువు రాని వాళ్ళు ఉన్న చక్షువులు మూసుకుపోయి కింద పడిపోయారు దుర్యోధనాథులు. ఇప్పుడు ఆ చూసిన అర్జునుడికి కానీ యశోదకి కానీ వాళ్ళకి ఆయన ఇచ్చింది దివ్య చక్షువు కదా. అప్పుడు చక్షుషాగ్రాహ్యం అంటే దివ్య చక్షుషాగ్రాహ్యం. కానీ సకల రూపం బయట కనబడుతున్న ప్రపంచమైనా మన కంటికి కనబడుతున్నా తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుడి దివ్య చక్షు కనబడుతున్న విశ్వరూపం కూడా సకల రూపమే. మూడవది, సకల రూపాల్లో మూడు ఉన్నాయి, ఇప్పుడు రెండు అయిపోయాయి కదా. మూడవది ఏంటంటే జేయంచ నియతాత్మభిహి. నన్ను ధ్యానం చేయడం కోసం కొన్ని రూపాలు ధరిస్తాను చూసావా? ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. బ్రహ్మము సచ్చిదానంద పదార్థం, అది సర్వవ్యాపకం. కానీ ఉపాసకుల కోసం బ్రహ్మం సగుణ బ్రహ్మం అవుతుంది. కానీ బ్రహ్మములకు రెండు, సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం. సగుణ బ్రహ్మం యొక్క ప్రథమ స్వరూపం ప్రపంచం, ప్రత్యేక దృష్టి పొందిన వాళ్ళ కోసం విశ్వరూపం. మూడవది ఉపాసకులు ధ్యానించే నా రూపములు సకల రూపములు. సకలమన్నా సగుణమన్నా ఒకటి. ఇప్పుడు సగుణం అంటే తెలిసింది కదా, సకలాన్నే సగుణం అంటారు, లేదా సాకారం అంటారు. స్వామి ధరించిన సాకార సగుణ రూపములని సకలములే. ఎలాంటివి అంటే మన కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు పెద్దలు. అందులో మృత్యుంజయుడు ఎలా ఉంటాడంటే అమృతాన్ని తన మీద ఒలకబోసుకుంటూ అమృతంతో తడిసిపోతూ 8 చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడని వర్ణిస్తారు. వర్ణించారు కాదు, ఋషులు దర్శించి చెప్పారు మనకి. అది మృత్యుంజయ రూపం, అది సకలం. నటరాజు ఎలా ఉంటాడు, అది సకలం. అర్ధనారీశ్వర స్వరూపం సకలం. ఇవన్నీ భక్తుల కోసం స్వామి ధరించిన రూపములు. కానీ భక్తులు ధ్యానంతో మాత్రమే చూడగలరు రూపాన్ని, మామూలుగా చూడలేరు. అంటే ధ్యానించవలసిన రూపములు ఇవి సకల రూపములే. ఒక మంత్రానికి ఒక రూపం ధ్యానిస్తాం, ఒక మంత్రంలో నృసింహస్వామిని ధ్యానిస్తాం, ఒక మంత్రంలో రామచంద్రమూర్తిని ధ్యానిస్తాం, ఒక మంత్రంలో వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తాం. అంటే నారాయణుడు ధరించిన సకల రూపములు అవన్నీ కూడా.
వాడి ధ్యాన స్థితి బట్టి ధ్యానంలో వాడు చూడగలడు. అయితే ధ్యానం ఎవరికి సాధ్యమవుతుంది చెప్పండి? నియతాత్మభి, గొప్ప మాట చెప్పాడు. నియతాత్మభి అంటే మనస్సుని ఇంద్రియాలను ఎవడు నిగ్రహించగలడో వాడు ధ్యానంలో నిలబడగలడు. ధ్యానంలో నిలకడగల వారి కోసం నా ఉపాస్య రూపములు ఉన్నాయి. కనుక నా ఉపాస్య రూపములు కూడా సకలములే. కనుక చక్షుషాగ్రాహ్యం ధ్యేయం 2 రూపమున్నవి. మామూలు కంటితో చూసే ప్రపంచము నా సకల రూపమే, దివ్యచక్షులతో చూసే నా విశ్వరూపము నా సకల రూపమే, ఉపాసకులు ధ్యానించే రూపములన్నీ నా సకల రూపములే. కనుక సకలములు అనేకం ఉంది. నిష్కలం అంటే ఏకం, ఏకం, అందులో రూపం ఉండదు. ఏ రూపం లేని కేవల సచ్చిత్ ఆనందం అనే ఒకనొక అనుభవ స్వరూపమైన తత్వమే ఉంది అక్కడ. అది నిరాకారం అంటారు దాన్ని. ఆ నిరాకారమైన నిర్గుణ తత్వం నాది. నిష్కళంతు నిరాకారం నిరంజనం అనామయం. దాని గురించి వర్ణిస్తూ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే అది నిరంజనం అంటే దాన్ని ఏది కప్పలేదు, దాని మీద ఏం పూతలు పూయలేము, దానికి పుట్టుట పెరుగుట చచ్చుట మొదలైన లక్షణాలు లేవు, ఇలాంటివన్నీ ఉంటాయి. అదే నేను ఇందాక చెప్పినట్టు సకల రూపంగా దృశ్యం కాదు, ధ్యేయం కాదు. అది ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. నిష్కళతత్వాన్ని బట్టి ధ్యానం చేయలేడు. పరమాత్మకి నిరాకారతత్వాన్ని ధ్యానం చేస్తారా? మఠం వేసి కూర్చొని అంటే దేన్ని ధ్యానించాలంటారు. ధ్యానించాలి దేన్ని అంటే వస్తువు అయిపోయింది. వస్తువు అయితే సకలమే. కనుక తన్న దృశ్యం నచ ధ్యేయం నైవాలోచ్యం రుభిప్పణి. నా నిష్కళతత్వము దృశ్యము కాదు అంటే కంటికి కనబడేది కాదు, బుద్ధితో ఊహించేది కాదు, కనుక ధ్యేయం కాదు. పోనీ ఆలోచిద్దాం బాగా అంటే ఆలోచనకు అందదు. చూసారా ఎంత కష్టం. అది నిర్గుణతత్వం బాగా కష్టం కనుకనే సగుణ సకల తత్వములను ఆరాధించాలి. దీని ద్వారా క్రమంగా నిర్గుణతత్వంలోకి వెళ్ళగలము. ఇది తెలుసుకోవాలి. భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు సాకారుడు రెండూ చెప్తుంది హిందూ మతం. ఇది తెలుసుకోండి. ఇక్కడ మా మతంలో భగవంతుడికి ఆకారం లేదండి, మా మతంలో కూడా లేదండి అని చెప్పాలి. మా మతంలో ఆకారం ఉందండి, మా మతంలో ఆకారం ఉందండి. భగవంతుడు ఒక్కడేనండి మేము ఎప్పుడూ చెప్పే మాట. భగవంతుడికి ఎన్నో రూపాలు ఉన్నాయండి, అది కూడా మేము ఎప్పుడూ చెప్పు. తెలుసుకోండి ఇక్కడ. కనుక భగవంతుడి గురించి ఏదైనా చెప్పాలంటే అన్నీ పరిపూర్ణంగా యుగాల క్రితమే చెప్పిన హిందూ మతంలో పుట్టే మనం చేసుకున్న దృష్టి. ఇవాళ చెప్పిన ఈ సారాన్ని గ్రహిస్తే చాలండి ఇక్కడ. కనుక పరమాత్మ నిర్గుణుడు నిష్కలుడు కావచ్చు, నిరాకారుడు కావచ్చు గాక, కానీ అది అందుకోలేవు, అది పట్టుకోలేదు, ఆలోచించలేము, అర్చించలేము, ధ్యానం చేయను. ఆ స్వామి ఆ మాట చెప్పాడు. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్వీరవాప్యతే. నా అవ్యక్తమైన నిరాకారతత్వాన్ని పట్టడం కష్టం, అందుకే నేను వ్యక్త రూపంతో వచ్చాను, దీన్ని ఉపాసించండి చాలు అన్నాడు. మనకి చర్చలు అక్కర్లేదు. ఆ వ్యక్తమైన కృష్ణ రూపమో శివరూపమో ఏవైనా ఒకే నిరాకారతత్వం మనల్ని అనుగ్రహించడానికి ఎన్ని రూపములు ధరించిందని తెలుసుకోవాలి. ఇదొక్క తత్వం అర్థం చేసుకోగలిగితే శైవ వైష్ణవ ఇత్యాది భేదాలు కొట్టుకోవడాలు అన్నీ పోతాయి. ఆ ఆనందపు ముద్ద మన కోసం ఇన్ని రూపాలు ధరించి భక్తుల అభీష్టం మేరకు వారు ఉపాసనా మార్గం కోసం అనేక సంప్రదాయములను ఆరాధింపబడుతుంది. అయిపోయింది. ఇదొక్కటి తెలుసుకోగలిగితే అన్ని సంప్రదాయాల్లో ఉన్న హిందూ మతం ఒక్కటే అనే ఒక ఐక్యత హిందూ మతానికి వస్తుంది. ఈ వేదాంతం తత్వం అర్థం కాలేదు అనుకోకండి. హయ్యెస్ట్ ఫిలాసఫీ ఉన్న మతం హిందూ మతం. కనుక ఏది నిరాకారం నిష్కళం నిరంజనం అనామయం సచ్చిత్తానందం అని తత్వం చెప్తోంది ఉపనిషత్తు, అది ఒకటే కావచ్చుగాక అంతుపట్టదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది దాని యొక్క తత్వం. కానీ సత్యజ్ఞానానంత బ్రహ్మమే భక్తులను అనుగ్రహించడం కోసం ఉపాసన కోసం ఇన్ని రూపములు ధరించున్నది. కనుక మనం దివ్యచక్షువుతో విశ్వరూపం చూడకపోవచ్చు, ప్రపంచమంతా భగవంతుడిగా చూడకపోవచ్చు, కానీ ఆయన భక్తులను అనుగ్రహించడం కోసం ధరించిన దివ్య మంగళ విగ్రహములను సకల రూపమని ధ్యానించాలి, ఆరాధించాలి. ఇలా 2 రూపములతో నేను ఉంటానన్నాడు. ఇంకా డౌట్ ఎందుకు? నిర్గుణమా సగుణమా అని వివాదం కూడదు. 2 బ్రహ్మమే అని ఎరుకుంటే చాలు. ఇక్కడ సగుణ బ్రహ్మమేనా నిర్గుణ బ్రహ్మమేనా బ్రహ్మమే. అందుకే మీరు విష్ణు సహస్రనామం చదివితే సగుణ నామాలు ఉంటాయి, నిర్గుణ నామాలు ఉంటాయి, 2 ఉంటాయి. సాకార నామాలు ఉంటాయి, నిరాకార నామాలు ఉంటాయి. లలితా శాస్త్రం చదవండి, సాకార నామాలు ఉంటాయి, నిరాకార నామాలు ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది అబ్బో నిన్న బాగుందండి కథ, కానీ వాళ్ళంతా తల వేడెక్కిపోయింది అంటారేమో. ఆ వేడెక్కే సబ్జెక్టే లలితా శాస్త్రంలో కూడా ఉందని చెప్తున్నాం. అక్కడ అమ్మ ఆకారం వర్ణించారా లేదా? మొట్టమొదట చంపక అశోక పున్నాక సౌగంధికల సత్కత అంత బారుడు బోల్డ్ శ్లోకాలు అంతా ఏకంటారు నిరాకార నిరాకుల అన్నారు. అరే అప్పుడే ఆకారం వర్ణించి అప్పుడే నిరాకార అంటారు. ఏంటంటే ఆకారమైన నిరాకారమైన అమ్మే. నిరాకారం దగ్గరికి వచ్చాక విష్ణువు శివుడు అమ్మ అనేది ఒకటే. సాకారం దగ్గరికి ఇన్ని రూపాలు. కానీ విష్ణు అనే శబ్దానికి అర్థం చేస్తే ఆ నిరాకార తత్వంలో వెళ్ళిపోతుంది. అది కూడా శివతత్వానికి అక్కడ వెళ్ళిపోతుంది. ఇది వేదము యొక్క హృదయం, ఇది సనాతన ధర్మం యొక్క మర్మం. ఇది తెలుసుకుంటే చాలు.
అది 2 రకాల రూపాలు నాకు ఉన్నాయి. అయితే ఎవరైతే నా తత్వాన్ని తెలుసుకోగలరు, ఈ నిరాకారతత్వం అంత తేలిక కాదు, సకలతత్వం కూడా అంత తేలిక కాదు. ఈ 2 బ్రహ్మముగా ఎవరు గ్రహించగలరంటే తథాపి తేతు పశ్యంతి ఏ బుద్ధ్యా మత్పరాయణా నిర్ద్వంద్వా నిరహంకారా నిరస్త కలికల్మషా. భేదాన్ని చూడడమే కలి. తెలుసుకోండి, కలియుగం అని అంటాం, కానీ ఏ యుగమైనా మన మనస్సులో కానీ ఈ భావం అంటే అదే కలి. వాడికి కలి పట్టింది, ఏం చేస్తాం? కలికల్మషం అంటే భేద దృష్టి. భేదాన్ని చూడటమే కలి. ఆ భేద దృష్టి విడిచిపెట్టి ఎవరు నిర్ద్వంద్వలో సుఖము దుఃఖము లాభము నష్టము వెలుగు చీకటి ద్వంద్వాలు ఎవరు దాటిపోతారో, ఎవరు నేను అనే అహంకారాన్ని అధిగమించిపోతారో, ఎవరు కేవలం బ్రహ్మతత్వ చింతన చేస్తూ పరమాత్మనికే పరాయణులు అయిపోతారో వాళ్ళు మాత్రమే నా నిరాకార నిరంజన తత్వాన్ని తెలుసుకోగలరు, నిష్కళతత్వాన్ని తెలుసుకోగలరు. పరిపక్వ మలానాంతు నృణాం దీక్షా విశేషత పాశజాలం పరిచ్ఛెత్తుం దయమానస్య కేవలం. ఎవరైతే మాలిన్యములు తొలగిన శుద్ధ చిత్తం కలవారో వారు నా నిష్కళతత్వాన్ని తెలుసుకోగలరు. అది తెలుసుకోవడం కోసం సాధన ఎలాగంటే ముందు అవిద్యాపాసం తెంచుకోవాలి, మాయాపాశాన్ని. ఎందుకంటే భగవంతుడు కాని వాటితో ముడిపడిపోయింది మనకి, అదే అవిద్యా గ్రంథి. ఎప్పటి నుంచి ఎన్ని జన్మల నుంచో వచ్చినది ఇప్పుడు ఒక ఉపన్యాసంతో పోతుందా? దాన్ని విడిపించుకోవాలంటే పద్ధతి ఉంది. అది నాయమాత్మ ప్రవచనైన లభ్య, అది కబుర్లతో తెలిసిపోదు. మరి ప్రవచనం ఎందుకు పెట్టారండి అంటే తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలని బుద్ధి పుట్టడం కోసం. అప్పుడేం చేయాలంటే ఆచార్యస్య స్మృత మూర్తిరేఖామే తత్ప్రదర్శనే. నా అసలు స్వరూపం చెప్పాలంటే ఆచార్యుడిని ఆశ్రయించాలి. ఆచార్యుడిని ఆశ్రయిస్తే నా సకల నిష్కర తత్వములు తెలిసిన వాడతాడు కనుక అతను బోధిస్తాడు. అప్పుడు చిన్మయీ నిత్యా నిష్కళంకా స్థితామమా, చిన్మయమైన నిత్యమైనటువంటి నా యొక్క స్థితి ఆచార్యానుగ్రహం వల్ల లభిస్తుంది సుమా. చక్కగా మొత్తం వేదాంతసారం అంతా ఇంతేనండి. దీని వివరణే మిగిలిన ఉపనిషత్తులని. ఇంకొక అద్భుతమైన మాట అంటున్నాడు శివుడు, ద్వయోరపి పరంతస్య. ఈ 2 కాక నాకు మరో మూర్తుంది సుమా అన్నాడు. ఇక్కడ పట్టుకోవాలి. అక్కడ అయ్యా ఇంతవరకు ఏదో కష్టపడి సకలం నిష్కలం అర్థమైంది. సాకారం సకలం, నిరాకారం నిష్కలం, సగుణం సకలం, నిర్గుణం నిష్కలం. 2 పరమాత్మే కనుక ఏది పట్టుకున్నా ధరించుతాం. నిష్కలం అందకపోతే సకలం పట్టుకుంటాం. సింపుల్ తేలిపోయిందండి, దీని గురించి పెద్ద గొడవక్కర్లే. ఆ సకలమే పట్టుకుని మనం దృఢంగా భక్తి కలిగి ఉంటే సకలమో నిష్కలమో ఆయన చూసుకుంటాడు, అందులో సందేహం లేదు. ఇక్కడ వివాదమే లేదు. కానీ 2 కన్నా మన రూపం ఉంది ఒకటి అన్నాడు ఇక్కడ. అదేంటంటే జ్ఞానమేవ వపుర్మమా ద్వయోరపి పరం తస్య. 2 కన్నా ఒక రూపం ఉంది, అది నా జ్ఞాన రూపం. జ్ఞాన రూపం అంటే ఏ రూపంలో నా సంపూర్ణమైన జ్ఞానం అలా ప్రస్ఫుటంగా కనబడుతుందో ఆ రూపం నాది, అది జ్ఞానం. దాన్ని నిర్గుణమా అందామంటే కాదు, అందుతుంది. నిర్గుణం అందదు, ఇది అందుతుంది. పోనీ సకలమా అందామంటే అది నిర్గుణ జ్ఞానమంతా చూపిస్తూ ఉంటుంది మన సకలమంలో. అలాంటిది ఒక రూపం ఉంది, అటుకు ఇటుకి మధ్యలో, సకలానికి నిష్కలానికి మధ్యలో ఒక రూపం ఉందండి ఇక్కడ. తస్య ప్రాణమయానంద సోహమేవ ప్రకీర్తిత. ఆ జ్ఞానంలో నిండుగా ఒకటి ఉంటుంది తెలుసా, ఆనందం ఉన్నాడు ఇక్కడ. ఆ జ్ఞానంలో ఉండేదేమిటి, ఆనందం. పటిక బెల్లం ముక్కలు ఉండేదేంటి, తీపి. జ్ఞానంలో ఉండేదేంటి, ఆనందం. ఇది తెలిస్తే జ్ఞానానందమయం దేవం అంటే ఏంటి అర్థమవుతుంది. ఇక్కడ ఉందండి రహస్యం. జ్ఞానం ఆనందం 2 కాదు. ఎవరికి జ్ఞానం వచ్చింది కానీ ఆనందం రాలేదంటే నీకు జ్ఞానం రాలేదని అర్థం. జ్ఞానం ఉంటే ఆనందం ఉంటుంది. సూర్యుడు ఉన్నాడంటే వెలుగే, చంద్రుడు ఉన్నాడంటే వెన్నెలే. జ్ఞానం ఉందంటే ఆనందమే. ఈ 2 వేరు కాదు. కనుక ఏది దర్శిస్తే ఆనందం పెళ్ళుబుకి మనల్ని ముంచేస్తుందో దాని రూపం జ్ఞానం. అది నా రూపం. అదే నా గురించి సంపూర్ణంగా తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం నా యొక్క రూపం. సకలమైన నిష్కలమైన బ్రహ్మం అంటే ఏంటో అనేది తెలియగలిగితే అది జ్ఞానం, అది నా స్వరూపం. అది తెలిసినప్పుడు సకలంలో నిష్కలంలో కూడా నేనే ఉన్నాన్ని గ్రహిస్తాడు. ఈ జ్ఞానము ప్రదర్శించే ఒక గుహ్యమైన రూపం ఉన్నది. ఆనందాన్ని విజృంభింపజేసే ఆ జ్ఞాన రూపం పేరే నటరాజ రూపము. ఇది చెప్పాడు ఇక్కడ. ఏమి అందంగా అన్వయించాడు, తెచ్చాడు చూడు మొత్తానికి. ఏవం విధస్య మే నామ పరిజ్ఞానం పరాత్పరం అతి గుహ్యమిదం ప్రోక్తం శేష అన్యచ్చ వదామితే. ఇది రహస్యం. ఎవడు పెడితే వాడికి చెప్పకూడదు. నీ మీదున్న ప్రేమతో చెప్పాను. శివుడే చెప్పాడు, ఎవడికి చెప్పొద్దని వాడు చెప్పేశాం. మరి ఏం చేస్తాం అంటే చెప్తే ఒకటి అర్థమైంది కదా, కొంచెం అర్థమైందండి. కొంచెం అర్థమైందంటే చాలా అర్థం కాలేదని అర్థం. అంటే అర్థం కానట్టుందంటే అందుకే రహస్యం అన్నారయ్యా దీన్ని. నీకు ఇంకా దృఢపడాలంటే విన్నది ఊరుకోకుండా, అర్థం కాలేదని తీసేయకుండా గురువు పాదాల మీద పడాలి, తెలుసుకోవాలి. అంతు దొరికే వరకు సాధన చేయాలి గురువు చెప్పినట్లు.
అదే రహస్య విజ్ఞానం. రహస్యం అనగానే ఇదం గుహ్యతమం శాస్త్రం అని 15వ అధ్యాయంలో పరమాత్మ చెప్పాడు. అది రహస్యం, అదే చిదంబర రహస్యం అంటే. అది ఇక్కడ తెరచాటు నుండేది కాదు, మాయ వెనకుంటూ మాయను కూడా నడిపించేవాడే చిదంబర రహస్యం. అది తెలుసుకోవాలి, ఆ స్వరూపం ఇది. నేనేం చేస్తానంటే ఆ మూర్తిలో ఈ ప్రపంచమంతా నేనే నడుపుతున్నానని తెలుస్తుంది. ఆ మూర్తిని చూస్తే, ఏ మూర్తిని? నటరాజు మూర్తిని చూస్తే ప్రపంచమంతా నేనే నడుపుతానని తెలుస్తుంది. ప్రపంచమంతా నేనే నడుపుతున్నాను అన్నప్పుడు దృష్టి ప్రపంచం మీద ఉంటుందా, నడిపేవాడి మీద ఉంటుందా? ఇది గొప్ప ఆలోచించవలసిన అంశం అండి. ప్రపంచమంతా పరమాత్మ నడుపుతున్నాడు అన్నప్పుడు మీరు ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు నడుపుతున్నవాడు గుర్తు రావాలి. ఎంతమందికి ప్రపంచం చూస్తున్నప్పుడు పరమాత్మ గుర్తొస్తున్నాడు? జగత్తు చూసినప్పుడు జగన్నాథుడు గుర్తొస్తున్నాడు, విశ్వాన్ని చూసినప్పుడు విశ్వనాథుడు గుర్తొస్తున్నాడు. చెప్పండి, ఇక్కడ ఎంత అందమైన ప్రశ్నలు, ఎంత అందమైన సమాధానాలు. కానీ ప్రపంచాన్ని చూసినప్పుడు పరమాత్మ గుర్తు రావాలంటే ప్రపంచంలో చేసే ప్రతి పని పరమాత్మని అని తెలియాలి ఇక్కడ. అంతేకాదు, పరమాత్మ పని ప్రపంచంలో కనబడుతుంది, ప్రతి పనిలో కనబడుతుంది. ఆ పనిలో గోచరిస్తుంది ఆయన శక్తే. అటువంటి ప్రపంచం అని వేరే ఉంది అనేగా. అది ఆలోచించవలసిన అవసరం ఇక్కడ. అందుకే నా పనులు ఎన్నున్నాయనుకున్నావు అన్నాడు. శివుడి పనులు ఏమిటండి ప్రపంచంలో? అబ్బో ఇప్పుడు చెప్పడం మా వల్ల అవుతుంది అంటారు. 5 పనులు అయినవి. ఈ 5 పనులే నేను మొత్తం ప్రపంచంలో చేస్తున్నాను, ఎక్కువేం లేదుట. ఒకటి సృష్టి, 2వది స్థితి, 3వది సంహారము, 4వది తిరోధానం, 5వది అనుగ్రహం. పంచకృత్యములు. ఇదే లలితాశాస్త్రంలో పంచకృత్య పరాయణ అన్నారు. ఇక్కడ వీడి గురించి ఇంకా డీటెయిల్ తర్వాత చూద్దాం. ఇంకా రూపమే చూపించలేదని కబుర్లు ఆడుతున్నాడు. చూపించినప్పుడు పట్టేద్దామని. ఇక్కడ ఈ పంచకృత్యాలు ప్రపంచంలో ఉన్నాయి. నో 6th, 6వది లేదు, తెలుసుకోండి. ఇక్కడ వాడు అర్థం చెప్పేస్తున్నాను మీకు. సృష్టి, స్థితి, సంహారం. ప్రతి వస్తువుకి పుట్టుక, పెరుగుట, నశించడం ఉంది, ప్రతి వస్తువుకు ఉంది. ఇంకొకటి తిరోధానం, అనుగ్రహం. తిరోధానం అంటే ప్రపంచం సత్యం అనుకుని ప్రపంచంలో పుడుతూ పెరుగుతూ వెళితే బంధం పేరు తిరోధానం. ప్రపంచాన్ని దాటిపోయిన మోక్షం పేరు అనుగ్రహం. కనుక సృష్టిలో 5 పనులు ఉన్నాయి: సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షం. ఒక్కసారి ఆలోచించండి, 5 ఏదైనా మనం చేయగలమా? చెప్పండి. సృష్టి మనం చేయగలమా? లేదండి, నేను ఒక టేప్ రికార్డర్ తయారు చేశాను చెప్పద్దు, అది యంత్రం. అది జీవం ఉన్న సృష్టి మనం చేయలేం. చైతన్యవంతమైన సృష్టిని మానవుడు చెయ్యలేడు అంటే సృష్టి మన చేతుల్లో లేదు. ఒప్పుకున్నారు కదా? నాస్తికుడికైనా సులభంగా చెప్పచ్చు మీరు. స్థితి, దీన్ని మెయింటైన్ చేయడం, ఉదయం సూర్యుడు రావడం, సాయంత్రం అస్తమించడం, చంద్రుడు రావడం, వర్షం రావడం, ఇవన్నీ మెయింటైన్ అవుతున్నాయి. అది ఎవరు చేయగలరు? మనం చేయలేం. ముందు ఎవరు చేస్తున్నాడో పక్కన పెడదాం, మనం చేయగలమా లేదా ఆలోచిద్దాం. 3వది లయం, మొత్తం తీసుకుని సంహారం చేసే లయం వల్ల అవుతుందా? లేదు. కొందరిని పుట్టించి పెరిగి మాయా బంధంలో పెట్టడం, అది వల్ల అవుతుందా? అది లేదు. 4వది బంధం. కొందరికి బంధం నుంచి, మాయ నుంచి బయటపెట్టి మోక్షం ఇవ్వడం, అది ఇవ్వగలమా? ఎవరికైనా మోక్షం ఇవ్వగలమా? లేదు. కానీ బంధం, మోక్షం ఎవరి పని? ఈశ్వర కృత్యం. సృష్టి స్థితిలో ఎవరి పని? అవి ఈశ్వర కృత్యములే. కానీ ఈశ్వర కృత్యములన్నీ 5. 6వది లేదు. చూడండి ఎంత కొంచెం సైన్స్ అప్లై చేస్తే, కొంచెం బుర్రని అప్లై చేస్తే, లాజికల్గా ఆలోచించే వాడి బ్రెయిన్కి తృప్తికరమైన సమాధానం ఇవ్వగలిగే మతం, విజ్ఞానవంతమైన మతం హిందూ ధర్మం. తెలుసుకోండి. అందుకే ఇది యూనివర్సల్. కానీ ఈశ్వర కృత్యములన్నీ 5. కనుక మాయతో సృష్టి చేస్తున్నాను అంటే మాయ అన్నీ చేస్తూనే చెప్పినా నా వల్ల మాయ చేస్తుంది, నా వల్ల ఇదంతా జరుగుతుంది. కనుక అన్నిట్లో నేను ఉన్నాను, నా పనులు 5. కానీ ప్రపంచమంతా ఈ 5 చేస్తున్నానని చేసుకుంటే ముందు ప్రపంచం మనకు కనబడుతుంది, 5 పనులు అర్థమవుతున్నాయి, చేసిన వాడు తెలుస్తాడు. చేసిన వాడి మీద దృష్టి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడ. అందుకే సకలమైన ప్రపంచం, దానికి ఆధారమైన నిష్కల బ్రహ్మము, రెండూ చూపిస్తూ ఈ విశ్వమంతా నేనే నడిపిస్తున్న 5 పనులతో అని చెప్పే మూర్తి ఏది ఉందో అదే నటరాజమూర్తి, అదే నా నాట్యం. నా నాట్యం అంటే 5 పనులే. 5 పనులే ప్రపంచంలో జరుగుతాయి. ఈవెన్ ఇన్ ఎవ్రీ సబాటమిక్ మ్యాటర్. ఒక పరమాణువులో కూడా జరిగేది 5. ఇంకోటి కాదు, మనలో జరిగేది ఇది 5. బయట ప్రపంచం కూడా ఎందుకండి, మనలోనూ జరుగుతుంది. పొద్దున్న లేచాం, సృష్టి. సాయంత్రం వరకు పనిచేసిన స్థితి, రాత్రి నిద్రపోతాం, లయం. ఇప్పుడుదంతా ఎక్కడుందో తెలియదు, మర్చిపోయాం. ఇంట్లో ఏసీ రూమ్లో పడుకున్నా ఏసీ గుర్తులేదు, రూమ్ గుర్తులేదు, ఏమీ లేదు. ఎక్కడికి మరుగు పడిపోయిందంతా. మరుగేలరా. తిరోధానం. మళ్ళీ పొద్దున్న లేచారు, నిన్న ఎక్కడ ఆపారో అక్కడే ప్రారంభించారు. నిన్నవన్నీ గుర్తున్నాయి. అంతే, లేచిన వెంటనే నా పేరేంటండి అని ఎవరిని అడగట్లే. అంటే నిన్నవన్నీ మళ్ళీ అనుగ్రహించారా లేదా? ఇది కూడా 5 పనులు. 5 పనులు ఎవరు చేస్తున్నారు మనలో? ఇప్పుడు చెప్పండి. మన నిర్వాహకమా? అలారం కొడితే లేచాను అనకండి. అలారం కొట్టితే లేకపోతే ప్రమాదం. లోపల లేపేది ఒకటి ఉంది, అదే సృష్టి. కనుక మనకు తెలియకుండా మనలో చైతన్యం ప్రతిరోజు ప్రతి వాడిలో 5 పనులు చేస్తుంది.
అందరిలో ఉన్న ఈశ్వరుడు చేసే పనులంటే ఇవే తెలుసుకోండి ఇక్కడ. కానీ 5 పనులైనా నాట్యం, కానీ శివనాట్యం లేనిది ఎక్కడా? తాత్వికంగా ఎంత జ్ఞానాన్ని చెప్తున్నాడు. కనుక ముందు నాట్యాన్ని చూడు, తర్వాత రాజుని చూడు, రాజుని చూడు, అయిపోయింది, ఈశ్వర దర్శనం అవుతుంది. ఈ జ్ఞానం ఇచ్చేదే ఆనంద తాండవం నాయన. ఇది తెలిసాక విశ్వమంతా శివతాండవం తెలిస్తే అడుగడుగున ఆనందమే. అందుకే ప్రకృతి ఆనంద నృత్తం మాం సర్వే వేదా వదంతి చ. అలాంటి నా ఆనంద నృత్యాన్ని వేదములు వర్ణిస్తున్నాయి. కానీ నేను ఎక్కడ నాట్యం చేస్తాను, ఎప్పుడు నాట్యం చేస్తాను, దేశము దిక్కు ఇది ఎవరు చెప్పలేరు సుమా. అనంతుడైన నేను ఫలానా చోట నాట్యం చేస్తాను, ఫలానా చోట చెయ్యను, ఫలానా కాలంలో చేస్తాను, ఫలానా కాలంలో చెయ్యను ఎవరు చెప్పగలరు? ఎవడి వల్ల కాదు. దేవదారు వనే తస్మిన్ పూర్వం యోగిని సేవతే. అయితే భౌతికంగా కనబడుతూ భూమి యందు నాట్యం చేశాను. దేవదారు వనంలో ఉన్న ఋషుల తపస్సు చాలా బాగుంది. కొంత అహంకారపు పొర వాళ్ళకు ఉంది, అది తొలగించి అనుగ్రహిద్దామని నేను కేశవుడు కలిసి చేశాం. ఇది రహస్యం అండి. శివకేశవులు కలిస్తేనే తాండవం. ఈ రహస్యం కూర్మపురాణం చెప్తుంది. ఈ రహస్యాన్ని గ్రహించి శివకేశవుల ఉభయుల యొక్క నాట్యాన్ని దర్శించిన వారు పరమ వైష్ణవాగ్రగణ్యులైన మహాపండితులు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు శివతాండవం అనే గ్రంథంలో చూపించారు. ఆయన వైష్ణవ సంప్రదాయావలంబి. వారి యొక్క తిరుచూర్ణములు వీటినే దాల్చి ఉంటారు, తత్సంప్రదాయాన్ని అవలంబించారు. కానీ శాస్త్రజ్ఞానం తెలిసినవాడు. అందుకే శివకేశవుల ఏకత్వాన్ని గ్రహించగలిగిన వారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాంటి ఆచార్యులు మనకి ప్రమాణంగా తీసుకుని ఇక్కడ నిర్వహిస్తున్నాం. చూస్తే ఇంచుమించు అదే దృశ్యం ఇక్కడ మీకు కనబడుతూ ఉంటుంది ప్రతిరోజు. అదొక రహస్యమైన అంశం. అది కూర్మ పురాణంలో బదరీనారాయణ స్వామి వద్దకు దేవతలందరూ వెళ్ళి అడుగుతారు, మాకు బ్రహ్మజ్ఞానం చెప్పమని. ఆ నారాయణ ఊరుకోకుండా ఒకసారి తలంచుకుంటాడు. తలంచుకుంటే శివుడు వస్తాడు అక్కడికి. ఎందుకు వీళ్ళేదో అడుగుతున్నారు చెప్తావా అన్నాడు. పెద్ద నీకు తెలియనట్టు అన్నాడు ఆయన. నేను చెప్పానులే చాలా మార్లు, ఇప్పుడు నువ్వు చెప్పు ఏముంది అనగానే రా నా పక్క కూర్చో అన్నాడు శివుడు. శివకేశవులు ఇద్దరు పక్కన కూర్చుంటే అప్పుడు శివుడు బ్రహ్మజ్ఞానం మీద కొన్ని అధ్యాయాలు చెప్తాడు. కూర్మ పురాణంలో ఈశ్వర గీత అని పేరుతో ఉంటుంది. అది అయిన తర్వాత అంతా నేనే అనేది సారాంశం. మొత్తానికి తెలుసుకోవాల్సింది అంతా నేనే. కనబడే వేరు వస్తువు ఒకటి లేదు, ఉన్నదంతా పరమాత్మనే, అంతకు మించలేదు. మరి వేరువేరుగా కనబడుతున్నాయంటే అజ్ఞానం చేత కనబడుతున్న వేరేమీ లేదు. కెరటాలు వేరుగా అలలు వేరుగా కనబడుతున్నా అనుకుంటావు, అంతా నీరని తెలుసుకో, అయిపోయింది. నీరని తెలిసి కెరటాలు కనబడడం మానవు, కానీ నీరనే జ్ఞానం నీకు ఉండాలి ఇక్కడ. కనుక విశ్వంలో అన్ని వేరు కనబడుతున్నా ఉన్నది ఒకటే బ్రహ్మం తెలియాలి అని చెప్పగానే వినడానికి చాలా బాగుంది అన్నట్టు. వాళ్ళే అనుభవం రావాలి, వింటే ఏం లాభం, అంత పరమాత్మ అనుభవం రావాలి కదా. అంటే అది ఇవ్వాలంటే నా రూపం చూపిస్తానన్నాడు. ఏది చూపించంటే నారాయణ లే అన్నాడు. ఈయన లేచాడు. ఉభయులు కలిసి ఏకతాండవ మూర్తిగా గోచరించారు. ఈ అద్భుతమైన శివతాండవ వర్ణన కూర్మ పురాణంలో కనబడుతుంది. Om Namo